నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. జూలై మాసమంతా దేవుడు మనల్ని కాపాడి కరుణించి కృప చూపించి మరి ఒక నూతన మాసము ఆగస్టు మాసంలోనికి మనము ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క మాసమంతా కూడా మరి దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. ఈ యొక్క నూతన మాసంలో మనము నూతన అంశంతో మనము ముందుకు ఉంటున్నాము. మరి ఈ యొక్క మాసంలో మిషన్స్ అన్నటువంటి థీమ్ మీద అనేక బైబిల్ వచనాలను ధ్యానం ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత తిరిగి వెళుతూ ఆయన చెప్పినటువంటి బోధించినటువంటి గొప్ప ఆజ్ఞ అది. దాని గురించి మనం ధ్యానం అంటున్నామండి. మీ యొక్క బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. Matthew Gospel according to Matthew, Saint Matthew chapter 28 verses 19 and 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. Amen. ప్రియులారా, మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగము దాన్ని మరి గొప్ప కమిషన్ అంటాం, గొప్ప ఆజ్ఞ. యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వెళ్ళండి, శిష్యులను చేయండి, మరియు ఆజ్ఞలను పాటించేలా బోధించండి అని చెప్పి ప్రభు వారు ఇక్కడ చెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. పిల్లారా, యేసు ప్రభు వారు తిరిగి లెగిచాడు, మృత్యుంజయుడే లెగిచి ఉంటున్నాడు. పునరుద్ధరణ తర్వాత ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి తుది పరిచయ సూచనలు. పిల్లారా, ఆయన వెళుతూ వాళ్ళతో ఒక కమాండ్ ఇస్తున్నాడు, మీరు వెళ్ళండి అని. కేవలం ఒక ఆలోచనను ప్రకటించడానికి మాత్రమే వారిని పంపించటం కాదు, వారిని ఏదో పంపటం కాదు, వెళ్ళండి అనే చెప్పటం లేదు. వెళుతూ ఆయనను అనుసరించే, ఆయన వాక్యాన్ని జీవించే సమస్త జనులను కూడా ఆయన సందేశాన్ని తీసుకువెళ్ళే ఆ శిష్యులనుగా చేయటానికి వారిని పంపిస్తున్నారు. ఒక గొప్ప కమిషన్. దే ఆర్ కమాండెడ్ to go, not only just to go, mere going, but they need to make them disciples, and also they need to teach them. వాళ్ళని శిష్యులనుగా చేయాలా. వాళ్ళకు మరి యేసు ప్రభు వారు ఏ ఏ సంగతులు చెప్పి ఉంటున్నాడో వాటినన్నిటిని కూడా మరి బోధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పిల్లారా, మొట్టమొదటిది మరి ఒక ఉద్దేశంతో వెళ్ళండి. గో విత్ పర్పస్, ఉద్దేశంతో వెళ్ళండి. పిల్లలారా, ఈ దినాలలో వెళ్తున్నారు కానీ ఈ యొక్క దినాలలో పిల్లలారా మరి అనేక ప్రాంతాలకు దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. మరి స్టూడెంట్స్గా, విద్యార్థులుగా, మరి ఉపాధ్యాయులుగా, లేకపోతే ఉద్యోగ రీత్యా, లేకపోతే ఏదో ఒక దేవుని యొక్క పని నిమిత్తమై పంపబడుతున్నాం. పిల్లలు మనం వెళ్తున్నాము, వెళ్ళమని చెప్పి అంటున్నాడు. నా కోసం ఎవరు వెళ్తారు? హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ? యెషయా భక్తుని చూసినట్లయితే 6వ అధ్యాయం 1 వచనాల్లో చూసినట్లయితే ఆయన యొక్క జీవితం మారిపోయింది. ఆయన యొక్క గ్రహించుకున్నాడు, అయ్యో నేను పాపుల మధ్య జీవిస్తున్నానని చెప్పి. ఓ టు మీ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్,
అపవిత్రమైనటువంటి పెదవుల్లో కలిగినటువంటి వాడను అని చెప్పి తెలుసుకొని గ్రహింపైనది ఆయన్ను ఏరా గోపిల్లారా ఆ యొక్క తన యొక్క జీవితం మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ టోటలీ. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక స్వరం వింటున్నాడు, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ, నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి అన్నప్పుడు ఎంతగా విధేయుడయ్యాడు, సమర్పించుకున్నాడు. నేనున్నాను ప్రభువా, నన్ను పంపు, హియర్ యామ్ మై లార్డ్, సెండ్ మీ. ఎస్ పిల్లారు, ఈ దినాలలో ప్రభువారు మరి అటువంటి అవైలబుల్గా ఉండేటటువంటి వారు, సిద్ధంగా ఉన్నటువంటి వారు, సమర్పించుకున్నటువంటి వారు, వారి యొక్క కడగబడినటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు, వారినందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఉన్న పాటున లేచి రండి, గో లెగవమని చెప్తున్నాడు పిల్లరా. మరి అబ్రాహాంతో నేను చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళు, నీ యొక్క పట్టణము ఇవన్నీ కూడా వదిలేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన వెళ్ళి ఉంటున్నాడు తన యొక్క భార్యతోటి. మరి మాకు 2005వ సంవత్సరంలో యేసు ప్రభువారు మాకు ఒక అవకాశం, ద్వారం తెరిచి ఉంటున్నాడు చైనా వెళ్ళటానికి. మరి ఆ రీతిగా మేము కుటుంబంతో అక్కడికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడండి. వెళ్ళటం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ యేసు ఒక కదలికతో, ఒక మూమెంట్ తోటి ప్రారంభిస్తున్నాడు. వెళ్ళి శిష్యులను చేయండి, వెళ్ళండి. ఈ దినాల్లో దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు పిల్లలు. ఒక్కొక్క ప్రాంతం నుంచి యేసు ప్రభు యొక్క జీవితం చూస్తుంటే ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతమునకు వెళుతూ సువార్తను బోధిస్తూ మరి వాళ్ళలో స్వస్థపరుస్తూ పిల్లలు ఏ రీతిగా ఎంత బిజీగా ఉంటున్నాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాము, మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఒక్క అడుగు ముందుకు వేస్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ us పిల్లరా. మేము అప్పుడు ఆ విశ్వాసంతో ఆ యొక్క అడుగు ముందుకు వేసినప్పుడు గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ us. ఒక నూతన అధ్యాయము, ఆ దేవుడు ఒక గురి కలిగి జీవించడం, అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులను చైనీస్లను మరి వారి కొరకు ప్రార్థించడానికి, పర్సనల్ కౌన్సిలింగ్ చేయటానికి, పర్సనల్ ఇవాంజలిజం వారికి అప్పటి నుంచే మరి యొక్క మార్నింగ్ మన్నా డివోషన్ 6 సంవత్సరాల నుంచి ఇంకా ఆ యొక్క 20 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయి ఉంటున్నది. అప్పటి నుంచి కూడా దాన్ని చైనీస్ భాషలో తర్జుమా చేసి ఈ యొక్క డివోషన్ అనేక మందికి పంపించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి తర్వాత దేవుడి యొక్క భారం ఇచ్చి ఉంటున్నాడు, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటువంటిది అది పెట్టి దాని ద్వారా కూడా అనేక పరిచర్యలు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి మనుషులను ఎంకరేజ్ చేయటం కోసం, వారిని కనువిప్పు కలుగజేయటం, వారిని శక్తివంతులుగా చేసి రానుటి దినాల్లో దేవుని కొరకు గొప్ప వ్యక్తులుగా మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు మరి శిష్యులుగా దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉంటున్నాం పిల్లారా. అందుచేతనే ఈ దినాలలో కూడా ఈ యొక్క మరి పిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క తెలుగు విద్యార్థులను అనేక ప్రాంతాలకు శిష్యులుగా పంపించడం, మిషనరీస్గా పంపించడం, ఆ ప్రాంతంలో స్టూడెంట్స్గా ఉంటూ దేవుని కొరకు సాక్షులుగా మరి ఉండటము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు సహవాసనతో కనెక్ట్ చేయటము, మరి ఆ రీతిగా పిల్లలు అనేక మరి ఆ యూనివర్సిటీస్తో టైఅప్ అయి మరి నా పరిచర్యను మరి ప్రారంభించి ఉంటున్న ఈ సంవత్సరము. అందరూ దాని కొరకు ప్రార్థించండి. ఏ రీతిగా మరి మన యొక్క బిడ్డలను పిల్లారా మరి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయవచ్చు. మరి అంతేకాకుండా +2 అయినటువంటి వారికి కూడా ఎన్నో అవకాశాలు పిల్లారా యూరోప్లో ఇంకా అనేక వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో మరి ఈ దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి దేవుని కొరకు సాక్షులుగా ఉండటం, అటువంటి విజన్ తోటి, అటువంటి గురితోటి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి యేసు మరి ఇక్కడ ఈ యొక్క మహా ఆజ్ఞ, ఈ యొక్క గొప్ప ఆజ్ఞ అదేదో స్టాగ్నెంట్గా ఉండేటటువంటిది కాదు, విశ్వాసం కనిపించేదిలా. కాబట్టి పిల్లలు ఎంతో ఫెయిత్ ఇన్వాల్వ్డ్, ఎంతో మనలో కమిట్మెంట్ అవసరము, ఎంతో సమర్పణ, ఎంతో పిల్లల తగ్గింపుతనము, విశ్వాసం అవసరము. విశ్వాసపు అడుగులు వేస్తే మరి పక్క వారి వద్ద, కార్యస్థలాలలో, కుటుంబాలలో, సమాజాలలో ఎన్ని చోట్ల పిల్లలు మన గృహం నుంచే ప్రారంభమవుతుంది. మన యొక్క కుటుంబంలోనే కుటుంబ ప్రార్థన, ఒక ఆల్టర్, ఒక బలిపీఠము, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవునికి మొర్రపెట్టడము, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు కావటం, మన ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ పెట్టడం పిల్లరా,
మేము హాంకాంగ్లో ఉన్నప్పుడు మరి టౌన్ పార్క్ నైబర్హుడ్ అని చెప్పి ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేసి ఉంటున్నాం. అనేక మంది అక్కడ ఉన్నటువంటి శరణార్థులు, మరి పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మరి మన యొక్క ఇండియా దేశంలో ఉన్నటువంటి వారు, ఇంకా మరి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి వారు వచ్చి లోకల్గా ఉన్నటువంటి వారు మరి దేవుని సన్నిధిలో స్తుతించటము, ఆరాధించటము, ఒక నిరీక్షణ కలుగజేయటము, బైబిల్ స్టడీ, జ్ఞానం చేయటం అనేటటువంటిది ఇవన్నీ కూడా చేయటానికి దేవుడు మాకు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా పిల్లల చైనాలో కూడా మరి మేము ఉన్నటువంటి ప్రదేశంలో మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరిగేది. అనేక మంది ఇతర టీచర్స్ వాళ్ళ ద్వారా పిల్లరా ఆ రీతిగా పిల్లరా మరి ఇది చాలా అవసరమై ఉంటున్నది. విశ్వాసపు అడుగులు వేయటము, మరి మనము వెళ్ళవలసినటువంటి వారు, మనం ఉన్నటువంటి పంపబడినటువంటి ప్రదేశము, మనం ఉన్నటువంటి స్థలమే అది ఒక మిషన్ సెంటర్ పిల్లరా అనుకొని పిల్లలు మనం ఎంత చేయవచ్చు. మన యొక్క బంధువులు, మన యొక్క మిత్రులు, మరి మన యొక్క ఆ ప్రదేశంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులతో, వనరులతోటి, వసతులతోటి మనము ప్రభువును ప్రచురపరచవలసినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి చేయవలసింది మొట్టమొదటిగా వెళ్ళండి. రెండవదిగా ఏంటి అంటే బాప్తిజము. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 19వ, కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలంట, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. కాబట్టి ఏంటంటే శిష్యులనుగా చేయటము, అంతేకాకుండా వారికి మరి బాప్టిజం ఇవ్వటము. శిష్యత్వంలో పిల్లారా మరి ఆ డిసైపుల్షిప్లో 2 ఉంటున్నవి. బ్యాప్టిజం ఉంటున్నది, మరి బోధన కూడా ఉంటున్నది, బోధించటం కూడా ఉంటున్నది పిల్లారా. ఆ శిష్యత్వం, డిసైపుల్షిప్ ప్రభువును ఊరికనే అంగీకరించేటటువంటి ఇదమే కాదు, కానీ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ విశ్వసించి నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షణ పొందిన. కాబట్టి బ్యాప్టిజం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి బ్యాప్టిజం అనేటువంటిది ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్, ఒక ప్రజల ముందు గుర్తింపుగా చూపిస్తుంది. ఇదిగో నేను ఒకప్పుడు ఈ రీతిగా ఉంటున్నాను, కానీ ఇప్పుడు ప్రభు నన్ను మార్చి ఉంటున్నాడు. బహిరంగంగా మరి అందరి ముందు, సంఘం ముందు, సహవాసం ముందు, సభ్యుల ముందు పిల్లల తెలియజేయటము, అది ఎక్స్టర్నల్. మరి ఎట్లాగా బాప్తిజం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిల్లల ప్రజా గుర్తింపు మరి బ్యాప్టిజం అనేటటువంటిది. అంతేకాకుండా బోధన, యేసు ఆజ్ఞలను పాటించేటట్లు మరి ఆకారం ఇస్తుంది పిల్లరా. బోధించటం అనేటటువంటిది, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి శిష్యులనుగా చేయటంలో బోధన కూడా పిల్లరా, వారిని ప్రాపర్గా గైడ్ చేయటం, మెంటార్షిప్, మేకింగ్ దెమ్ డిసైపుల్స్, టీచింగ్ దెమ్, వారికి అర్థమయ్యేలా మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేయటం. దేవుడు మనకి ఏవి తెలియజేస్తాడు వాటిని పిల్లారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, శక్తిని ఇస్తాడు. ఒకప్పుడు అయితే నాకు బైబిల్ యొక్క అవగాహన లేదు, కానీ ప్రభువును తెలుసుకున్నాను ఏమన్నా బిడ్డగా 17 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ప్రభు వారు నాకు మరి మానక పిల్లారా మరి యూత్ ఫెలోషిప్స్, మరి అనేక రీతులుగా పిల్లారా అనేక ప్రాంతాలలో దేవుడిని నన్ను పంపిస్తూ ఆ ప్రాంతాల్లో మరి బోధించడం అనేటటువంటిది దేవుడు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మిషన్ అనేటటువంటిది కేవలం సమాచారాన్ని పంచడం మాత్రమే కాదు, కానీ జీవితాలను తయారు చేయటం పిల్లరా. ఏదో చేయాలి కాబట్టి చేయటం కాదు, కానీ పిల్లరా వారిని మరి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వారిని సరైనటువంటి దిశలో క్రీస్తు మార్గంలో నడిపిస్తున్నప్పుడు వారు కూడా దేవుని కొరకు ప్రకాశవంతంగా మరి వెలుగుగా ప్రయోజనకరంగా ఉంటారు. కాబట్టి ఈ సంగతులు మనం తెలుసుకుందాం. మూడవదిగా ఆయన సమస్త వాగ్దానము ద్వారా వృద్ధి పొందండి, గ్రో. మూడవదిగా ఒకటి ఏంటండి మరి మనం తెలుసుకున్నటువంటిది వెళ్ళటము, రెండవది మరి బోధించటము, మేక్ శిష్యులనుగా తయారు చేయటము, బాప్టిజం ఇచ్చి మరి బోధించటం ద్వారా. మరి మూడవదిగా అభివృద్ధి చెందటం. యేసు చివరిలో నమ్మకాన్ని ఇస్తున్నాడు పిల్లరా. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవుడి పిల్లారా
మనం చనిపోయినటువంటి దేవుడిని ఆరాధించడం లేదు. ఆయన మృత్యుంజయుడైనటువంటి వాడు, పునరుద్ధరణైనటువంటి వాడు, ఇప్పటికి కూడా ఇజ్రాయెల్కి వెళ్తే తెరవబడినటువంటి సమాధి అన్నీ కూడా మూయబడినటువంటివి. కానీ యేసులో ప్రత్యేకత ఉంటున్నది, పునరుద్ధానుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన అభయం ఇస్తున్నాడు. ఇదిగో నేను ఎల్లప్పుడూ ఉంటున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాడు. మేము ముగ్గురం కూడా త్రియేక దేవులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు గురించి ఎక్కడుందండి అని చెప్పి చూడండి. ఇక్కడ ఎంతగా యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్టిజం పిల్లలు. అందుకని బాప్టిజం ఇచ్చేటప్పుడు ఈ 3 పదాలు కూడా అంటుంటారు పిల్లలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దే 3 ఆర్ వన్ అండ్ ద సేమ్. ఒక కాయిన్ మధ్య ఎట్లా హెడ్ అండ్ టైల్ ఆ 2 ఉంటాయో పిల్లరా, సేమ్ వాల్యూ, సేమ్ పవర్, సేమ్ క్వాలిటీస్, అట్రిబ్యూట్స్ ఉంటున్నాయి. ఆ లక్షణాలు, గుణగణాలు అటువంటి పిల్లరా ఆయన అభయం ఇస్తున్నాడు. మేము ఉంటున్నాము. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. లో ఐఎమ్ విత్ యూ. నేను ప్రభు వారు చెప్తున్నాడు, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటున్నాను. మీరు ఒంటరి వాళ్ళు కాదు. కాబట్టి ఒకవేళ ఒంటరితనంతో ఉంటున్నావేమో, దిగులు, విచారము, కలవరము, ఆందోళన అట్లా ఉంటున్నామేమో, ఆయన సమస్తము కూడా మరి ధైర్యానికి బలం ఇస్తుంది పిల్లలు. సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన యొక్క సన్నిధి మనకు ఆ ధైర్యాన్ని. దేవుడు ఆయన ఉన్నప్పుడు పిల్లలు, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడ సంతోషము, సమాధానము, సంతృప్తి, సౌకర్యము, ఆ యొక్క ప్రొటెక్షన్ అనేటటువంటిది కూడా ఉంటుంది పిల్లరా. ఎదుగుదలకు మరి సహనం ఇస్తుంది. మనం ఆత్మీయంగా ఎదగటం కోసం ఎంత ఓర్పు అవసరం, సహనం అవసరం, దీర్ఘశాంతం అవసరము. ఈ యొక్క లాంగ్ జర్నీలో పిల్లరా మనకు ఒక నమ్మకత్వము, ఫెయిత్ఫుల్గా ఉండటము. యేసు విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మనం ఏంటంటే ఓపికతో మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపిక చాలా అవసరం. మన ముందు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి మనం పని ఉంటున్నది, పిల్లల పరిచర్య ఉంటున్నది. దేవుడిచ్చినటువంటి పనులతో, పరిచర్యలతో పంపబడినటువంటి ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వారం ఒక వ్యక్తిని ఎంచుకుందాం. దేవుడు, నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుడు నా యొక్క మిత్రుడు, అతని కొరకు భారంగా ప్రార్థించడం కోసం నా యొక్క స్నేహితులను పిల్లల వెళ్ళటం, చాలా దూరం వెళ్ళి వాళ్ళతో మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం, వారిని కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం, పరామర్శించటం, మరి వారి యొక్క శ్రమలలో కూడా నేను కూడా భాగస్తున్న అవ్వటం, ఆ రీతిగా ఉండటం వలన. కాబట్టి ప్రతిరోజు కూడా వారి కోసం మనం ప్రార్థించాలా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు భారం ఇస్తాడు. మన యొక్క బంధుమిత్రుల గురించి వాళ్ళతో కొద్దిసేపు పిల్లరా మరి ఈ యొక్క యేసుని గురించినటువంటి చెప్పటం, యేసు నుండి వచ్చిన ఒక సులభమైన సత్యాన్ని, దేవుని ద్వారా మనం నేర్చుకున్నటువంటి సత్యాలను పిల్లరా ప్రతిదినం మనం దేవుని యొక్క వాక్యం చదువుతుంటాం. అవే సత్యాలను మనము వాళ్లకు బోధించవచ్చు. అట్లానే క్రీస్తు పట్ల విధేయత గురించి మాట్లాడేందుకు కూడా మరి యొక్క లేఖనాలను వారికి చదివి వాళ్ళని ఆహ్వానం చేయవలసినటువంటి వారు ఉంటున్న దేవుని యొక్క వాక్యం, వారిని కూడా దేవుని సన్నిధికి ఆహ్వానించటం అనేటటువంటి చేయాలి. ఒకవేళ మనం మాట్లాడలేకపోవచ్చు, కానీ మనం వారిని తీసుకొని రావచ్చు, వారిని గైడ్ చేయవచ్చు. ఇంకా ఆత్మీయంగా అనుభవం ఉన్నటువంటి వారితో వారిని కనెక్ట్ చేయవచ్చు. అందుకే ఈ యొక్క తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగువారు అనేక మంది పిల్లరా మరి మాది ఒక మ్యాట్రిమనీ సర్వీస్ ఉంటున్నది. వాళ్ళు నా ద్వారా తెలుసుకున్నటువంటి వారు ఇతరులకు కూడా తెలియజేస్తున్నారు. ఇదిగో ఫలానా వాళ్ళ ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మంచి కమిటెడ్, దేవుని ఆశలు కలిగినటువంటి అటువంటి ప్రొఫైల్స్ ఉంటాయి. వారిని కాంటాక్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు, అమెరికాలో ఉన్నటువంటి వారు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, ఇండియాలో ఉన్నటువంటి వారు చాలామంది కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి. మరి ప్రార్థన చాలా అవసరము. కాబట్టి ఇక పరిచర్య కూడా చాలా అవసరం. ప్రమోషన్ ఇస్ అవసరం. కనెక్టింగ్ పిల్లల, కాబట్టి కేరింగ్, ఇట్లాంటి చాలా అవసరము. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆజ్ఞ యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ గ్రేట్ కమిషన్ను తన అనుచరులకు ఇప్పటికీ కూడా ఇచ్చే మిషన్. ఇప్పటికి కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఆయన చెప్పేది వెళ్ళండి అంటున్నాడు. దేవుడు అనేక రీతిలుగా పిల్లలు మనల్ని పంపిస్తున్నాడు. నూతన ప్రదేశాలకు, కొత్త ప్రదేశాలకు, కొత్త పట్టణాలకు, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఇంకా పిల్లలు మనము వెళ్ళవలసినటువంటి వారం, విధేయులం అవ్వాల్సినటువంటి వారం అంటాము. శిష్యులనుగా చేయవలసినటువంటి అవసరం. శిష్యులను చేయండి అంటున్నాడు. డిసైపులింగ్
విధేయతకు ఆజ్ఞలను పాటించేలాగా వారికి బోధించటం అవసరము. మరి ప్రభువారు చెప్తున్నాడు, ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నానని చెప్పి. కాబట్టి ఈ ఉదయం పిల్లారా, ఈ యొక్క మరి డివోషన్ ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క గొప్ప కమిషన్కు విధేయులమై మరి యేసు చెప్పినటువంటి రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయునుగాక. ఈ యొక్క మాసంలో పిల్లారా, ఇంకా రానటువంటి దినాల్లో అనేక నూతన అంశములతోటి ఈ యొక్క మరి మిషన్ అన్నటువంటి థీమ్ మీద మనం వింటున్నాము. ఇది ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. అయ్యో ప్రభా, ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే ఉండకుండా ప్రభువా తండ్రి, అయ్యో ప్రభా, ఏ ప్రాంతం కూడా శాశ్వతం కాదు నాయన. ఓ గొప్ప దేవా, నా యొక్క జీవితంలో విద్యార్థుడిగా ఉన్నప్పుడు తండ్రి మరి మధ్యప్రదేశ్ వెళ్ళటానికి సహాయం చేశారు. ఓ ప్రభా, చదువుకున్న తర్వాత ఎలాగో తండ్రి బంగారుపేట బైబిల్ కాలేజ్ పంపించి ఉంటున్నారు. ఓ గొప్ప తండ్రి అనేక మిషన్ ట్రిప్స్ మరి వెళ్ళటానికి సహాయం చేశారు. ప్రభు ప్రేమగల నాయన, దయగల తండ్రి మరి తల్లుబాడులో 15 సంవత్సరాలు ఉండటానికి సహాయం చేశారు. తర్వాత చైనా, హాంకాంగ్, మరి ఇప్పుడు సైపాన్లో కూడా ఉండటానికి సహాయం చేస్తున్నారు. అయ్యో ప్రభు, మా యొక్క జీవితంలో ఫలభరితంగా ప్రయోజనకరముగా 10 మందికి తండ్రి మరి ప్రభువా, ఒక గొప్ప నాయన మీ యొక్క సువార్తను చాటి చెప్పేటటువంటి ఆ మిషనరీలుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఒక గొప్ప నాయన, అనారోగ్యం గురైనటువంటి వారిని యేసు నామములో ప్రభువా వారికి స్వస్థత దయచేయండి. తల నుంచి కాలు వరకు కూడా తండ్రి ప్రతి నరములను, కండరములను, కీళ్ళను తండ్రి, ఎముకలను, ప్రతి ఒక్క అవయవాన్ని దర్శించండి. They need thine touch, O Lord. They need thine, O Lord, O Father, anointing, O Father. Anoint them afresh, O Lord. Touch them, O Father. గొప్ప దేవ, ఎన్ని కుటుంబాలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా మంచి ప్రభు జీవిత భాగస్వాములు దయచేయండి. ఎంతమంది యవన బిడ్డలు ప్రభు కెరియర్స్లో మరి ఆ యొక్క కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటున్నారు తండ్రి, వాళ్ళని దర్శించండి ప్రభు. అయ్యో దయగల నాయన తండ్రి, ఎంత ప్రభు ఈ యొక్క గ్లోబల్లో ప్రపంచం నలుమూలలకు కూడా తండ్రి ఎన్ని అవకాశాలు ఉంటున్నాయి ప్రభు. ఓ తండ్రి, ఆ యొక్క నిరుద్యోగ సమస్యను తీసివేయండి. మీలో ఉన్నటువంటి వారు ప్రభు ఎంత బిజీగా ఉంటారు, ఎంతగా క్రీస్తు కొరకు తండ్రి పరిచారకులుగా ప్రయోజనకరముగా ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించడానికి సహాయం చేయండి. ఈ యొక్క దినమంతా, ఈ యొక్క మాసమంతా కూడా తండ్రి మీ కృపలో మీ సన్నిధి దయచేయండి. మీ యొక్క భద్రత క్షేమం దయచేయండి. మా యొక్క ప్రతి అవసరత తీర్చమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.